వెల్కమ్ టు V9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదల పునరుద్ధరణపై మంత్రివర్గంలో సమీక్ష, పంటల నష్టపరిహారంపై కేబినెట్ లో చర్చలు, అమరావతిలో సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్, రాష్ట్ర ఖజానా పరిస్థితులపై చర్చించిన కేబినెట్. ఉపరాష్ట్రపతి నామినేషన్ దాఖలు చేసిన ఇండియా, ఢిల్లీలో పి సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఫైలింగ్, ఇండియా కూటమి వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక. యూరియా సరఫరాపై రాష్ట్రం తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి, రైతుల అపోహలు మానాలని హెచ్చరించిన కిషన్ రెడ్డి, యూరియా పంపిణీ కేంద్రం బాధ్యతేనని వ్యాఖ్య, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సూచించిన కిషన్. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య శోభిత దంపతులు, ప్రత్యేక ఏర్పాట్లతో స్వామివారి ఆశీస్సులు అందుకున్న త్రివిక్రమ్, భక్తి ఆధ్యాత్మికతతో శ్రీవారిని దర్శించిన సినీ ప్రముఖులు. వివరాల్లోకి వెళ్తే, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణ, రైతులకు తక్షణ సాయం, పంటల నష్టపరిహారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అదనంగా విద్య, ఆరోగ్యం, పరిశ్రమల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులు సమీక్షించబడ్డాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితులు, పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైన మార్పులు, కొత్త విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పాలనను కొనసాగించేందుకు మంత్రులకు పలు సూచనలు చేశారు. హామీల అమలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అభ్యర్థి ఎంపికతో ఇండియా కూటమి మైనార్టీలు, బీసీ వర్గాల మద్దతు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థి ఎంపికతో ఎన్నికల్లో కొత్త సమీకరణలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం ద్వారా తమ కూటమిని మరింత బలపరిచే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు. राहुल जी का आपके बगल में शरद पवार जी शुरू मारना सर। देखते हैं, आप पूछना ना, नहीं तो मेरे को बोलेंगे ऐसे टाइम पे
నేరారోపణల కింద జైలుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరి చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు చులకన అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి జైలులోనే పాలన చేయడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తోందని అన్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉండి రివ్యూ మీటింగ్ లో నిర్వహించిన ఉదాహరణను ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులు నైతిక విలువలను కాపాడుతూ వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు, జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. మాజీ మంత్రి రోజా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. రాజకీయాల బిజీ షెడ్యూల్ మధ్యలో కుటుంబంతో కలిసి ఆలయ దర్శనం చేసిన రోజా ఆధ్యాత్మిక క్షణాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజా భక్తితో స్వామి ఆశీస్సులు కోరుతూ ప్రార్థనలు చేశారు. మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయడం మోసం చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం విజయవంతమవుతోందని తెలిపారు. ప్రజలు జగన్ పాలన పట్ల నమ్మకం ఉంచారని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని నిస్సార్ అన్నారు. బాబు మోసాలను ప్రజలు మర్చిపోరని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ప్రోగ్రాంలో భాగంగా మేము వచ్చిందులో ఈరోజు మదనపల్లి రూరల్ మండలం, అదేవిధంగా బసినకొండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయిన కొండామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం. ఈ రోజు వచ్చిందో బసినకొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ఎంపీపీ వెలుగు చంద్ర గారు, అదేవిధంగా మన బావజాన్ గారు, అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాకర్ రెడ్డి గారు, మన తట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు, తర్వాత సర్పంచెస్ అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగి ప్రజల దగ్గర గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేమందరూ పూనుకున్నాము. ఈ తిరగడం మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తందారుల సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిందని మేము ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్కన నిలబడే ప్రభుత్వం అది అని. అది నిజంగా ఈ రోజు నిజమైంది. ఎక్కడ చూసినా పెత్తందారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది, అమరావతి అని చెప్పేసిందను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి టోటల్ విస్మరించేసింది. నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. ఇక్కడ వీళ్లు లేరు, వాలంటీర్ వ్యవస్థ లేదు, ఏ రకంగా కూడా వాళ్ళకి బియ్యాలు వచ్చేదని ముందు డోర్ డెలివరీ వచ్చేదని ప్రతి ఒక్కరు వెహికల్స్ వచ్చి ఇక్కడ ఇచ్చేది. ఈ రోజు వీళ్ళందరూ స్టోర్ల కాడికి పోయేసి ఆడ పడిగాపులు కాసిన పరిస్థితి అవుతా ఉంది. వాళ్ళు చెప్పిన టయానికి పోవాలా, ఉండంటే తీసుకోవాలా, లేదంటే లేదు అయిపోయినైపోంటే వెళ్ళిపోవాలా, అట్లా ఇబ్బందులు పడతా ఉంటారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కరో ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రతి విలేజెస్ కూడా తార్ రోడ్ వేసాం. దగ్గర ఓటింగ్ కాల్ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఒక్క తార్ రోడ్ అయినా ఏ విలేజ్ కైనా ఒక్క తార్ రోడ్ అయినా వేస్తారని ప్రశ్నిస్తాను. ఎక్కడ కూడా ఏమీ లేదు. కేవలం పెత్తందారుల పక్షాన నిలబడి వాళ్ళ లబ్ధి కోసం అమరావతి తప్ప వేరే అజెండానే లేదు, పోలవరం తప్ప వేరే అజెండానే లేదు. ప్రజలు ఎట్లా బతుకుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనేది ఏమి ఇదే లేదు. కేవలం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ పార్టీని. ఈ రోజు ఆయన అధికారంలో లేకుండా కూడా ఎంత కుమిలిపోతా ఉన్నాడంటే ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. నేను ఈ విధంగా వాళ్లకు అన్ని రకాలుగా మేలు చేశాను, అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకున్నాను. ఈ రోజు వాళ్ళకి వచ్చింది రండి రోడ్డు మీద వదిలేసినారు. చాలా మా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు పోయి ప్రజలకు చెప్పండి ఏ రకంగా వాళ్ళు మోసపోయినారు, ఏ రకంగా వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసి మయమర్చి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ఓట్లు తీసుకుని ఈ రోజు వచ్చిన తర్వాత టోటల్ విస్మరించేసినారు. ఇదంతా పోయి చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఆయన మన భుజస్కంధాల మీద బాధ్యత పోతున్నారు. అందువల్ల ప్రతి కార్యకర్త ఇక్కడ అదే పనిగా పోయి ప్రతి గడపకు పోయేసును ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ప్రజలకు అని చెప్పి మనము 100% వాళ్ళకి అవగాహన కల్పిస్తే 100% ఇంక మీదట వాళ్ళు వచ్చిన సుపరిపాలనని తొలెడుకొని మళ్ళా మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు మళ్ళా తిరిగి మోసపోకుండా వచ్చిన వెంటనే మీకు ఒక నమస్కారం మీ నుండి పోండి అని చెప్పేటట్టు మీరు ఉండాల. దానికోసం అవగాహన కల్పించేదానికే మేమందరూ ఈరోజు వైఎస్ఆర్ శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చేస్తున్నాము. గడపకు మన సెంట్రల్ ఆఫీస్ దీని ప్రకారం వాయిస్ ప్రకారం మేమందరూ ఇక్కడ తిరుగుతా ఉన్నాము. ఈ రోజు మనం వచ్చేది మండల్ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మున్సిపల్ వార్డ్స్ లోను గ్రామ పంచాయతీలో కూడా మేము టేకప్ చేయడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది చేసి ఈరోజు కార్యకర్తలదే బాధ్యత. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోయి అవగాహన కల్పిస్తే ఇంకా రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి 2.0 గాని వచ్చిందంటే కార్యకర్తలకే పెద్ద పీటేస్తారు. కార్యకర్తలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. పేదల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ప్రజలందరినీ గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఈ రోజు మనకు అంధకారం ఉంది, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. మనకు ఆ సూర్యుడు మళ్ళా ఉదయిస్తాడు, మన బాధలన్నీ తీరుతాయని చెప్పి సమయం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ గడపడకు తిరగాలని చెప్పి డిమాండ్ కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల్లో అపోహలు సృష్టించడం మానాలని సూచించారు. యూరియా సరైన రీతిలో పంపిణీ చేస్తామని కేంద్రం బాధ్యత వహిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలను కాపాడే నేతలకు నైతిక విలువలు ఉండాలని అన్నారు. లోక్సభలో బిల్లులు కూడా ఈ విలువల కోసం పెట్టామని గుర్తు చేశారు. కేటీఆర్ లేవనెత్తిన యూరియా అంశంపై స్పందిస్తూ రైతులపై ప్రత్యేక ప్రేమ ఉన్నట్లు చూపించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు, అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలా మంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. మేము యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? అయితే ఆయన మధ్యలో ఆయన ఏమిది? ఆయన స్టేట్ లో ఉన్నాడా, సెంట్రల్ లో ఉన్నాడా? ఇచ్చేది మేము, ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య నేనకెందుకు కూలుకుపాలు? విజయవాడలో సిఐఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాన్క్లేవ్ జరిగింది. ఈ సమావేశంలో పలు రంగాల ప్రముఖులు మహిళలు అవకాశాలను వెతకకుండా సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో నిలవాలనే ఆకాంక్ష ఉన్నా వాస్తవం భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తమైంది. ఇప్పటికే లింగ తేడా, సామాజిక అడ్డంకులు ఉన్నాయని గుర్తించారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు సమాజం సహకరించాలని సూచించారు. సమావేశంలో మహిళా శక్తి ఆవిష్కరణ, సమాజంలో మార్పులపై చర్చలు జరిగాయి.
Given an opportunity, ladies will make their own impact. But now these are the days, opportunities, అవకాశాల కోసం వెతకడం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలని అంతిపుచ్చుకొని మనమే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ సాంకేతిక ఆధునిక కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకొని మన ఓన్ ఇంపాక్ట్ మనం వేస్తే సమాజంలో అవకాశాలకి కొదువ లేదు అని చెప్పేటటువంటి ఈ రోజుల్లో లీడర్షిప్కి ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆ లీడర్షిప్ని మనలో మనం వెతుక్కోవాలి. మన బలంని ఇంకా శక్తివంతం చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ అవర్ స్ట్రెంగ్స్. బలహీనతల్ని ఇంకా పరచాలి. అంటే వీ హ్యావ్ టు వీకెన్ అవర్ వీక్నెసెస్. అలా చేస్తే ఖచ్చితంగా లేడీస్ విల్ మేక్ వండర్స్. చాలా గొప్పగా చెప్పుకుంటాం, విమెన్ స్పేస్లోకి వెళ్ళారు, లేకపోతే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి విమెన్ సీఈఓస్గా ఉన్నారని చెప్తున్నా కూడా రియాలిటీ ఏంటంటే ఓన్లీ 12% వరకే విమెన్ కొంచెం లీడర్షిప్ రోల్స్లోకి వెళ్తున్నారు. ఒకటి జెండర్ బయాస్ అని ఉండొచ్చు, ఆడ మగ అనే తేడా ఉంటుంది. లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఒక రిజిడ్గా ఉండి లేడీస్కి ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదు. అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే స్టీరియో టైప్స్ ఏంటంటే ఇంకా మనం మగవాళ్ళే అది కానీ మైండ్ సెట్ ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మన గవర్నమెంట్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రో విమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, గొప్ప గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళాలి అనేది మైండ్ సెట్. సో దానివల్ల విమెన్ కూడా ఎంపవర్ అయ్యి సాధికారత చేరుకొని మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉమెన్ని ఒక ప్రొఫెషనల్స్గా డెవలప్ అవటానికి అండ్ అట్ ది సేమ్ టైమ్ టు గివ్ దెమ్ ద మోరల్ సపోర్ట్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ టు బ్రేక్ దీస్ జెండర్ బ్యారియర్స్. సో ఈ ప్లాట్ఫామ్ అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ అ వండర్ఫుల్ థాట్. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో విఫలమైందని వీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ తప్పిపోయిందని, మద్యం షాపుల్లో రిజర్వేషన్ల పెంపుపైన మాట తప్పిందని ఆరోపించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద దాదాపు 130 కులాలకు వివిధ రకాల హామీలను ఇచ్చి ఈరోజు వాళ్ళని ఓటుగా వేసుకొని ఓడదాటి దాకా ఓడమల్లయ్య, ఓడదాటినంత బోడమల్లయ్య అనే చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారతీరు కనిపిస్తుంది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు చేస్తామన్నారు. అది ఈరోజు మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చేతులు దుక్కురు. కానీ మీ చేతుల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తారన్నారు. మరి అది ఎందుకు? అది జియో తీస్తే సరిపోతుంది కదా, అది తీయట్లేదు. ఈరోజు ముఖ్యంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 15% కాదు, మేము 25% ఇస్తామని చెప్పారు. మరి ఈ రోజు 25% ఇవ్వడానికి అడ్డమే ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో అడగక ముందుకే గౌడ కులానికి ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించారు. అటు వైన్ షాపుల్లో కావచ్చు, మీరా కేఫ్ కావచ్చు, చెట్టు పన్ను రద్దు కావచ్చు, అదేవిధంగా ఆత్మగౌరవ భవనం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విదేశీ విద్య లాంటి ఎన్నో హామీలను ఎక్కడ కూడా మీరు గెలిస్తే ఈ హామీలను నెరవేర్స్తాను కూడా ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ ఎంతో ప్రేమతోని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగ ముందుకే ఇట్లాంటి హామీలు అన్ని చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద 100 రకాల హామీలను ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కులానికి ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం దగా చేస్తుంది. మేము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు మొన్న సర్వై పాపన్న జయంతి చౌహాన్లు మేము రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటున్నావు. ఎందుకోసం గౌడ్ అని పిలుస్తున్నావు? నువ్వు ఇచ్చిన హామీలను మోసం చేస్తున్నందుక, రిజర్వేషన్లను పెంచనందుక, లేకపోతే సర్వై పాపన్న యొక్క ఎక్స్గ్రేషన్ పెంచనందుక, కల్లుగీత కార్మికుల యొక్క చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషన్ పెంచినందుకు గౌడ్ అని పిలుస్తున్నావా? 15% రిజర్వేషన్ నుండి 20% వైన్ షాపుల రిజర్వేషన్ పెంచినందుకు నువ్వు గౌడ్ అని పిలుస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే మహేష్ గౌడ్, పొన్న ప్రభాకర్ దీనికి నైతిక బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఈ జీవోను సవరించాలి. ఏదైతే ఇస్తానని 15% నుండి 20% ఇస్తానన్నారో అది 25% రిజర్వేషన్ పెంచే వరకు కూడా మీరు ఏ రకంగా చేస్తారో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ పెంచే వరకు చేయాలి. అవసరం అనుకుంటే మేము అన్ని కుల సంఘాలను, అన్ని బీసీ ప్రజలను కలుపుకొని ఏదైతే సిద్ధరామయ్యతో కామారెడ్డి డిక్లరేషన్
ప్రారంభించి చెప్పించారో, అవసరం అనుకుంటే కర్ణాటక రాష్ట్రానికి సిద్ధరామయ్య కూడా చెప్తాను, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, బీసీలకు ఏ రకంగా దగా చేస్తుండో, మోసం చేస్తుండో, మీ చేత ఎలాంటి చెప్పించిందో, ఆ చెప్పించిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి సిద్ధరామయ్య కూడా వివరించే ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 15% రిజర్వేషన్లు ఇచ్చారని, కాంగ్రెస్ ఎన్నికల్లో 25% హామీ ఇచ్చి 17% కొనసాగించిందని విమర్శించారు. కాంగ్రెస్ గౌడ కులస్తులను మోసం చేసిందని ఆరోపించారు. ఖచ్చితంగా టెండర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ వంచనకు తగిన సమాధానం ఇస్తామని తెలిపారు. గౌళ్లకు 20% మీరు ఇచ్చిన మాట ప్రకారం పెంచాలి, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి, 3 లక్షల ఈఎండి అనేది రద్దు చేయాలి, సొసైటీలకి నేరుగా అప్పచెప్పాలి, ఆ సొసైటీలకి మిగతా ఇష్యూస్ మీరు ఎందుకు చేస్తారో ప్రజలకు తెలుసు. వీళ్ళు బాగుపడద్దు, ఆర్థికంగా బాగుపడద్దు, మా మీదనే ఆధారపడాలి, మమ్మల్ని అడుక్కుంటూ ఉండాలి, బిచ్చగాళ్ళ మాదిరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఎదిగితే ఎక్కడ మాకు పోటీ వస్తారనేటువంటి కుట్రతో ఉన్న దుకాణాలు బంద్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. మీ తరం కాదు, మీ వల్ల కాదని తెలిసింది. ఎందుకంటే మేము చెప్పినాం, దుకాణాలు బంద్ చేసిందని మిమ్మల్ని దింపుతా మీ ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు చెప్పినాం. మేము నిజంగా ఈ సవాల్ స్వీకరించితే మీరు బంద్ చేసి చూస్తుండ్రు, దుకాణాలు రద్దు చేస్తుండ్రు, నిషేధం చేయాలని చూసిండ్రు, చేయలేకపోయిండ్రు. ఇవాళ కూడా మీరు ఏదో పాపన విగ్రహం మేము పెట్టాం అనుకుంటారు, ప్రజలు పాపన గారి స్థలం ఎవరు ఆయనలో కేటాయించిండ్రు, సరే మీరు ఇచ్చిండ్రు, మాకు సంతోషమే, దాన్ని మేము కాదనం. కానీ దాన్ని సాగు చేసుకొని ఇవన్నీ ఇవ్వకుండా తాత్సారం చేసి ఇది ఇవ్వకుండా మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మీరు రద్దు చేయకపోతే, సొసైటీలకు ఇవ్వకపోతే, 3 లక్షల ఇవ్వండి రద్దు చేయకపోతే, 20% పెంచకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం, ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం. ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం. నువ్వు కలెక్టర్ ఆఫీసులో పెట్టినా, ఎక్కడ పెట్టినా, నీ ఎంతమంది పోలీసులను పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం. దాని వెనుకలు ఉన్నటువంటి మొత్తం తీస్తాం మేము బయటికి. ఆ లిక్కర్ మాఫియాను కూడా ఇస్తాం మేము. కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు. నేను కూడా సర్వాయి పాపన్న వారసులం. మేము టాటాకు చెప్పులకు భయపెట్టడం కాదు, ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది. మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెప్పి పెంచండి, డిప్టీ అయ్యండి, కల్తీ లేకుండా చూడండి. మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు, మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు. మీ కల్తీ వాళ్ళు, మీ కల్తీ వీడియోలను కంట్రోల్ చేయండి. మీ కల్తీ వాళ్ళని కంట్రోల్ చేయకుండా కల్తీ పేరు కళ్ళు విశ్లేస్తామంటే ఊరుకోని చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మేము అల్లా తప్పలో వాళ్ళు ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి జాతులు ఇవన్నీ. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ చేస్తూ అధికార దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కేసు పెట్టడాన్ని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. జగన్ అధికార దుర్వినియోగానికి సహకరించిన విజయ్ కుమార్ ఇప్పుడు పవన్ పై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తిరుగుదాన్లు అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చినాడు నువ్వు కదా. నువ్వు ఇవాళ రాజకీయ అవతారం ఎత్తావు, మళ్ళా నువ్వు వచ్చి వాళ్ళు నీతులు చెప్తావా? హైకోర్టులో వేసిన పిటిషన్లో కూడా నువ్వేదో సత్యసంధుల్లాగా చెప్పుకొచ్చావు. వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ని కొనిపించేటటువంటి విధానం తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల ప్రభుత్వం సొమ్ముని సాక్షి పేపర్కి పంపించినప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కదా, కనపడదా? మరి అదిరా బాబు దుర్వినియోగం అంటే. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు అన్నమాట రాజకీయం వేరు, ఆయన బ్రతుకు తెరువు వేరు. ఆయన బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ విషయం తెలిసిన వ్యక్తి కనుక సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక ఐఏఎస్గా ఏ రకంగా చేసావో నాకైతే అర్థం కావట్లా. కెలుక్కున్నావు నువ్వు. సిద్ధంగా ఉండు విజయ్ కుమార్, ఎంక్వైరీలు జరుగుతాయి. నువ్వు కూడా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు, కేసులు ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే ఏ రకంగా నువ్వు, నీ పక్కన ఉన్నటువంటి 6 రోజులు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి సంథింగ్ ఉన్నారు, మీరందరూ కూడా కలిసి ఏ రకంగా అవినీతి చేశారో వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఎందుకు తొందరపడతావు? తిరుమలలో అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తి ఆధ్యాత్మికతతో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
కొంచెం కెమెరా చూడండి సార్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను కలెక్టర్ చేతన ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు శిక్షణ అందించనుంది. అనంతపురంలో మనకు రూట్ సిటీ ఉంది, కానీ ఈ సత్యసాయి జిల్లాకి హార్ట్ సిటీ రావడం చాలా గర్వకారణంగా, అది కూడా కెనరా బ్యాంక్ ద్వారా స్టార్ట్ చేయడం అనేది చాలా మేము గర్వకారణంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ అనేది ఆయా రంగాల్లో మనకు ఉన్నటువంటి అజెండా ప్రకారం ఏవైతే శిక్షణ తరగతులు ఉన్నాయో వారందరూ కూడా శిక్షణ పొంది వారి వారి స్వశక్తితో నిలబడి ఇంకా 10 మందికి ఉపాధి కలిగించడమే ఈ హార్ట్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం గమనించినటువంటి అయితే నిన్ననే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.